హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి ల్యాండ్ లాట్ షేర్ కలిగినటువంటి 2 ప్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్లాట్స్ చూసుకున్నట్టయితే మనకి వెనక చూసుకున్నట్టయితే వండర్లా కనిపిస్తుంది అండి. వండర్లాకి ఆనుకున్నటువంటి సెమీ గేటెడ్ కమ్యూనిటీలోనైతే మనకి ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ ప్లాట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ అలాగే మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా సార్ నాడు కూడా తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? నమస్తే సార్, బాగున్నారు సార్. సార్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, అలాగే మనకి ప్రాజెక్ట్ ఏంటిది ఒకసారి డీటెయిల్స్ చెప్పండి సార్. సార్ మీరు చూసుకోవచ్చు, మన వెనకాలనే వండర్లా ఉంది సార్. అవును, వండర్లా ఆనుకొని ఉంది సార్ లేఅవుట్. ఇది మనకి సెమీ గేటెడ్ విల్లాస్ కమ్యూనిటీ సార్. ఇది దీంట్లో 2 ప్లాట్స్ మనకు వచ్చాయి, ఓపెన్ ప్లాట్స్ వచ్చాయి సార్. అవును, మనము ముందుగా లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మెయిన్ వండర్లా సార్ మనకు కనిపించేదే. ఇంకోటి ఇన్సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ ఉంటాము. మనకి ముందు ఒక లేఅవుట్ మాత్రమే ఉంటుంది, తర్వాత ఈ లేఅవుట్ అంటే ఇది సెకండ్ బిట్ అది సార్ మనకి. ఇంకోటి మనకి టాటా ఇంటర్చేంజ్ అని ఎగ్జిట్ 13 దగ్గర మనకి అనౌన్స్మెంట్ అయిపోయింది సార్, ఫైనల్ అయిపోయింది. వండర్లా సార్, హార్డ్లీ 500 మీటర్స్ ఉంటుంది సార్ అక్కడ నుండి మనకి. అంటే ఈ లేఅవుట్ కి సార్. ఆ టాటా ఇంటర్చేంజ్ రోడ్ అనేది టువర్డ్స్ ఫాక్స్కాన్ నుండి మనకి 4th సిటీకి వెళ్తుంది. ఫ్యూచర్ సిటీ మనకి ఇన్సైడ్ లో మనకి టీసీఎస్ కానీ టాటా ఏరోస్పేస్ కానీ ఇవన్నీ చాలా నియర్ సార్. అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి. అంటే మనకి టీసీఎస్ 3 కిలోమీటర్స్ సార్ ఇక్కడ నుండి. ఇంకోటి మనకి ఆర్సీఐ గానీ, ఏఆర్సీఐ గానీ, డిఆర్డిఎల్, డిఆర్డిఓ, ఆగా ఖాన్ అకాడమీ ఇవన్నీ ఇన్సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ ఉంటాయి. అవుట్ సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ మనకి ఫాక్స్కాన్ కంపెనీ, కేన్స్ కంపెనీ, ఆర్ఆర్ కలెక్టరేట్ గానీ, ఫ్యాబ్ సిటీ గానీ ఇవన్నీ మనకి అవుట్ సైడ్ ఉంటాయి. అంటే ఎంప్లాయ్మెంట్ జోన్ అది మళ్ళీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ సార్. మొత్తం నియరెస్ట్ కంప్లీట్ గా మన చుట్టూ సరౌండింగ్ ఉంటుంది సార్. అంటే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 వచ్చేసి ఒక 500 మీటర్స్ అంతే సార్. సార్ ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 అంటే మనకి సాగర్ హైవే కూడా ఉంది. అవును సార్, బెంగళూరు గేట్. అక్కడికి మనకి 5 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటుంది. మనకి అది నాగర్ సార్ హైవే. మళ్ళీ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ వస్తుంది. ఆ తుక్కుగూడ అనేది శ్రీశైలం హైవే సార్. 2 హైవేలకి మిడిల్ లో ఉండేది ఎగ్జిట్ నెంబర్ 13 అన్నమాట. అవును సార్. అయితే ఏంటంటే అండి, ఎగ్జిట్ నెంబర్ 13 కూడా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 4th సిటీ అనుకుంటున్నామో దానికి 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది వర్క్ అన్నది కూడా ఆల్రెడీ జరుగుతుందండి, స్టార్ట్ అయిపోయింది. ల్యాండ్ ఎక్విజిషన్ అన్నది కూడా జరిగిపోయింది. అలాగే అండి, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా కంప్లీట్గా కూడా ఒకసారి ప్లాట్స్ కూడా చూసుకుంటే తెలుసుకుందాం. పదండి. ఇది వచ్చేసి మనం సెమీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకున్నాం కదండి. ఒకసారి రోడ్స్ కూడా చూసుకుందాము. సార్ ఇది మనకి ఎన్ని ఫీట్ల రోడ్ సార్? సార్ మనకి లేఅవుట్ ముందు 60 ఫీట్ రోడ్ వస్తుంది సార్. మళ్ళీ 40 ఫీట్ లేఅవుట్ ఎంటర్ కాగానే 40 ఫీట్ వస్తుంది. అంటే ఇది లేఅవుట్ లో ఉన్నది 40 ఫీట్ రోడ్. మెయిన్ ఎంట్రన్స్ 40 ఫీట్ రోడ్. మళ్ళీ మనకి ఇంటర్నల్ 40 ఫీట్ రోడ్. మన ప్లాట్ కి ఇది 40 ఫీట్ రోడ్ అనమాట. మనం చూసేపోయే ప్లాట్ వచ్చేసి మనకి అది ఏ ఫేసింగ్ లో ఉంటుంది? మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సార్. అది ఒకసారి ప్లాట్ కూడా చూసుకుందామండి. సార్ ఇది మనకి 40 ఫీట్ రోడ్ అన్నారు. ఇదే ప్లాట్ ఇదే 40 ఫీట్ ప్లాట్, ఇదే వెస్ట్ ఫేసింగ్. మొత్తం విల్లాస్ మధ్యలో ఉన్నాయి. విల్లాస్ మధ్యలో మీరు చూసుకోవచ్చు. అవును. మన ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 30/50 ఉంటుంది. అంటే మనకి ఫేజింగ్ వచ్చి 30 ఉంటుంది వెస్ట్ సైడ్. మనకి డెప్త్ 50 ఉంటుంది. మంచి డైమెన్షన్. అవును సార్. అవును సార్, ఇక్కడ మనకి అవసరం అనుకుంటే కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా. అవును సార్, కన్స్ట్రక్షన్ కావాలన్నా మేమే చేసిస్తాం సార్. ఎందుకంటే విల్లాస్ ఆల్రెడీ మేము చేసాం కాబట్టి. సార్ ఇవి అన్ని విల్లాస్ ఉన్నాయి కదా. అవును సార్. మనకి ఇలాంటి అప్రూవల్స్ ఉన్నాయి సార్. మనకి హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉంది సార్. ఫైనల్ అప్రూవల్ మనకి మార్టిగేజ్ కింద రిలీజ్ అయిపోయింది. అవును సార్. సార్ ఇది మనకి ప్లాట్ అయితే మనకి ఇక్కడ విల్లాస్ ఉన్నాయి కదా. అవును సార్. ప్రెసెంట్ కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు సింప్లెక్స్ అంటే వాళ్ళు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు చేసుకొని ఉండొచ్చు సార్. అంటే వాళ్ళ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఏదో విల్లాస్ ఉన్నాయి ఓన్లీ ఇక్కడ విల్లాసే కట్టుకోవాలని కాదు. ఎందుకంటే మన ల్యాండ్ లార్డ్ షేడ్స్ కాబట్టి, ఇది సెమీ గేటెడ్ కాబట్టి, సో మనము అపార్ట్మెంట్ టైప్ గానీ మన ఇష్టం సార్. వాళ్ళ బడ్జెట్ ని బట్టి ఎట్లాగైనా చేసుకోవచ్చు. 100 గజాలే కట్టుకోవాలని కట్టుకోవచ్చు సార్. ఇది మనకి 163 గజాలు వస్తుంది సార్. మనకి డైమెన్షన్ 30/50. అవును సార్. అంటే బడ్జెట్ ప్లాట్ సార్. మనకి అరౌండ్ మనకి 51 lakhs ఏమో అవుతుంది సార్. ఇది ఓవరాల్ గా 51 lakhs అవుతుంది. మీరు ఓవరాల్ 51 అన్నారు కాబట్టి పర్ స్క్వేర్ యార్డ్ ఎంత పడుతుందో ఇక్కడ ప్రైస్ చెప్పేసి. పర్ స్క్వేర్ యార్డ్ 31,000 చెప్తున్నాం సార్. అంటే నెగోషియబుల్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎందుకు స్లైట్లీ అంటారు సార్? అంటే ఇది ల్యాండ్ లార్డ్ షేర్ సార్. మనము రేట్ అనేది చాలా తక్కువకి ఇస్తున్నాం.
ఇదే లేఅవుట్ లో 35-34 వేలుగినే చెప్తున్నారు రీసేల్ ప్లాట్స్. అదే ల్యాండ్ లార్డ్ షేర్ అంటేనే తక్కువ ప్రైస్కి ఇస్తారు. అందుకనే మనం తక్కువ మీరు చూసుకోవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ సరౌండింగ్ లో ఎంక్వైరీ చేసుకోవచ్చు అంటారా? ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రీ లాంచింగ్ లోనే 31-32 వేలు చెప్తున్నారు సార్, నియర్ బై అవర్ లేఅవుట్స్. అంటే ఇంకేం డెవలప్మెంట్స్ కాకుండా ప్రీ లాంచింగ్ 31-32. అవును సార్, మన అన్ని డెవలప్మెంట్స్ అయిపోయిన విల్లాస్ మధ్యలో మనకి బ్యాక్ సైడ్ కి అపార్ట్మెంట్ సార్, అది అండర్ కన్స్ట్రక్షన్. అవును సార్, అది 10 floors అపార్ట్మెంట్ సార్, అది 10 floorల అపార్ట్మెంట్. అవును సార్, గేటెడ్ కమ్యూనిటీ. ఓకే. ఇంకోటి మనం ఇన్సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ ఉన్నాం, మనకి ఎక్కడో లోపలికి లేదు, మన వెంచర్ కిన యాక్సెస్ మనకి చాలా క్లియర్ గా ఉంటది. అవును అవును సార్. సార్ ఇక్కడ మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? కన్స్ట్రక్షన్ కావాలన్నా చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఉండేందుకు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా కావాలి కదా? అవును సార్, మీరు చూసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ ఉంది, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది. ఓకే. సో మనకి హ్యాపీగా ఉండొచ్చు సార్ ఇక్కడ. ఇల్లు కట్టుకోవాలన్నా కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మేము దగ్గర ఉండిన ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నచ్చిన స్టైల్లో మనం కన్స్ట్రక్షన్ చేసిస్తాం. ఓకే సార్. ఇక్కడ మనకి 2 plots అన్నారు కదా? అవును సార్, రెండు మనకి వెస్ట్ ఫేసింగ్. రెండు వెస్ట్ ఫేసింగ్ సార్. ఇది 40 feet, ఇది 163 yards కి 40 feet ఇది ఒకటి ఉంది సార్. నెక్స్ట్ ప్లాట్ 33 feet రోడ్ సార్. అంటే ఇది మనకి 40 feet రోడ్ కి 163 square yards. అవును సార్. 33 feet రోడ్ కి ఎన్ని గజాలు సార్? అది 183 square yards సార్. ఒకసారి ఆ ప్లాట్ కూడా చూసుకుందాం. అవును సార్, చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్లాట్ దగ్గరకు వచ్చామండి సార్. ఇది కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ అన్నారు. అవును సార్, వెస్ట్ ఫేసింగ్. సార్ దీని డైమెన్షన్ ఎంత సార్? ఇది సో ముందుగా ఇది 183 square yards ఉంటుంది, దీని డైమెన్షన్ 33/50 ఉంటుంది సార్. అది మనకి 30/50 వచ్చింది, ఇది 33/50, 183 square yards సార్. సర్ దీంట్లో మనకి కావాలనుకున్నట్టయితే ఒకవేళ G+1 2 floors వేసుకోవచ్చు, ఈజీగా వేసుకోవచ్చు సార్. సార్ అట్లా వేసుకున్నట్టయితే కనుక మనకి రెంట్స్ కి ఇచ్చుకోవాలన్నా కూడా ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ. అవును సార్, రెంట్స్ కి ఇచ్చుకోవాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు, ఈజీగా ఇచ్చుకోవచ్చు సార్. అబ్జెక్షన్ అయితే ఉండదు. నో అబ్జెక్షన్ సార్ మనకి. సార్ ఇక్కడ మనకి ఒకవేళ రెంటల్ గా ఇచ్చుకున్నాం అనుకోండి, ఒకవేళ 1 or 2 BHK, ఇప్పుడు మనకు 1 BHK వచ్చేసి సార్ మినిమం 12,000 రెంట్ ఉంది సార్ ఇక్కడ. అవును సార్. ఎందుకంత 12,000? మనకి ఫాక్స్కాన్ కంపెనీ, కేన్స్ కంపెనీ వాళ్ళు ఫారినర్స్ ఉంటారు, వియత్నాం వాళ్ళు ఉంటారు. ఓకే. సో వాళ్ళకి ఇట్లాంటి కమ్యూనిటీలోనే ఉండడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండాలి, డిస్టర్బెన్స్ లేకుండా. అవును సార్, ఫ్యామిలీస్ కి ఇచ్చుకున్నా మంచి రెంట్ వస్తుంది, లేదంటే ఫారినర్స్ కి వాళ్ళకి ఇచ్చుకున్నా మంచి రెంట్ ఉంటుంది సార్. ఈ లొకేషన్ ఆదిబట్ల దగ్గర ఉండేటోళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఈజీగా ఉండొచ్చు సార్. అవును సార్, అవును సార్. ఇక్కడ మనకి కనెక్టివిటీస్ అయితే బాగున్నాయి. మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? ఎయిర్పోర్ట్ మనకి హార్డ్లీ 15 minutes డ్రైవర్, 15 నిమిషాలలో శంషాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు. అవును సార్, అవును సార్. ఇది ఓవరాల్ గా మనకి ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? ఇది 7 acres సార్. ఇది 7 ఎకరాలు. అవును సార్. ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి సార్? టోటల్ 86 వచ్చినాయి సార్. 86 plots వచ్చినాయి. అవును సార్. మనకి ఎన్ని విల్లాస్ ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి సార్? అరౌండ్ ఒక 30 వరకు అయినాయి సార్. 30 వరకు. అవును సార్. అంటే రెడీ టు ఆక్యుపై లో ఉన్నాయి ఇప్పుడు. రెడీ టు ఆక్యుపై మీరు చూసుకోవచ్చు. సేల్ అయిపోయినాయి కదా సార్ ఇవన్నీ కూడా? కంప్లీట్ గా సేల్ అయిపోయినా ఉంటాయి సార్, ఒక 3-4 వరకు సేల్ ఉన్నాయి సార్. ఇందులో మనకి ఓవరాల్ గా ఇది వచ్చేసి 7 acres అన్నారు కదా? అవును సార్. మనం చూసే ప్లాట్స్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. అవును సార్. ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే ప్లాట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? ఈస్ట్ ఉంటాయి సార్, బడ్జెట్ చాలా ఎక్కువ సార్. అది ఓకే, అరౌండ్ అది 38,000 వరకు ఉంది సార్. ఉంటే ఒక 2 ల్యాండ్ లార్డ్ షేర్ కాబట్టి తక్కువకి వచ్చింది. అవును సార్, అవును. మీకు అలా కావాలని ఈస్ట్ మేము 38 కి మేము ఇస్తాము, బట్ ప్రైస్ ఎక్కువ అవుతుంది మళ్ళీ. ఓకే సార్. ఇక్కడ నుంచి మనకి ఇన్ని విల్లాస్ ఉన్నాయి కదా? అవును సార్. మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ ఇదంతా కూడా చెప్పండి సార్. మనకి నియర్ బై ఉంది సార్, మనకి టీసీఎస్ దగ్గర రత్నదీప్స్ కానీ. అవును, రత్నదీప్. అవును సార్. మళ్ళీ తుక్కు కూడా పోతే మనకి సూపర్ మార్కెట్స్. అవును సార్, అవును సార్. ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా తెలుసుకున్నాం కదా సార్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పండి సార్. మనకి 500 meters లో మనకి నారాయణ కాలేజ్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది మనకి నారాయణ కాలేజ్. అలానే మనకు ఒక 5 kilometers వెళ్తే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్లో ఉంటుంది సార్. అది మనకి ఆగాఖాన్ అకాడమీ అనేది మనకి నియర్ రావిరాల్ దగ్గరనే ఉంటుంది సార్. అది మనకి తుక్కుగూడలో చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి సార్. మళ్ళీ మనకి నాగర్ సారాయికి వెళ్తే మళ్ళీ గురునానక్ గానీ, శ్రీ ఉంది కానీ, ఇవన్నీ కాలేజెస్ మళ్ళీ ఉంటాయి మనకి. సార్ ఇప్పుడు మనకి ఓవరాల్ ప్రైస్ 31,000 అన్నారు. అవును సార్, 31,000. దాంట్లో మనకి లోన్ కావాలన్నా కూడా ప్లాట్ మీద లోన్ అప్ టు మనకి 50% వరకు మనం ప్లాట్ మీద. అవును సార్, అవును. వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే 70% వరకు కూడా వస్తుంది, ఈజీగా వస్తుంది. కానీ మనకి 50% వేసుకోవచ్చు, 50% వరకు సార్. ఓవరాల్ గా ప్లాట్ 51 lakhs అవుతుంది అన్నారు కదా సార్? అది 163 square yards అవుతుంది. అదే 163 square yards కి 51 lakhs అవుతుంది. అవును సార్, అవును. అంటే ఆల్మోస్ట్ ఒక 25 lakhs ఉన్నా కూడా మిగతా 50% లోన్ వచ్చేస్తుంది. అవును సార్, అవును. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే పీటర్ సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలన్నీ కూడా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే మెయిన్ థింగ్ నేను చెప్పే ప్రతి దాంట్లో కూడా ఏంటంటే కనెక్టివిటీస్ బాగున్నాయని చెప్పాను కదండి. ఇది కనెక్టివిటీస్ బాగుండడం కాదండి, అన్ని కనెక్టివిటీస్కి దగ్గరున్న లేఅవుట్. ఇది వచ్చేసి
పర్సనల్ కూడా మీ ఫ్యామిలీతో ఒక్కసారి అయితే విజిట్ చేయండి. చేసి మీకు ప్లాట్ కనుక నచ్చినట్టయితే కనుక మనకి ల్యాండ్ షేరింగ్ ప్లాట్ కాబట్టి మనకి సరౌండింగ్లో మీరు వచ్చే ముందు కూడా ఎంక్వైరీ చేసుకోండి. లొకేషన్ సార్ని అడగండి, పెడతారు. మీకు వచ్చే ముందు సరౌండింగ్లో ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్నాకనే ప్లాట్ వచ్చి చూడండి, నచ్చినట్టయితే కనుక డైరెక్ట్ సార్తో కలుస్తున్నారు కాబట్టి మీకైతే ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.